నమస్కారం ప్రజలారా, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూసుకుంటే కొన్ని ముఖ్యాంశాలు, అట్లాగే నా ఛానల్ను రమణ పొలిటికల్ స్టూడియో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీ ఆధీనంలోని R&B ఆస్తులు స్వాధీనానికి కసరత్తు, కోమటిరెడ్డి సమస్య. భద్రాచలంలో పంచాయతీ విలీనంపై చొరవ చూపాలి సీఎంకు తుమ్మల లేఖ. చంద్రబాబు శక్తివంతుడు, ఆయనపై కేంద్ర సర్కార్ ఆధారపడి ఉంది. 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు రాష్ట్రాన్ని దక్కేలా బాబుపై ఒత్తిడి తేవాలని రేవంత్కు హరీష్ రావు సూచన. చూడండి, చిక్కుముళ్ళు వీడే దిశగా చంద్రబాబుకు రేవంత్ ఆహ్వానం ఇదే. విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరిగి లేఖ రాశాడు. ఈ నెల 6న సమావేశానికి రావాలని చంద్రబాబును ఆహ్వానించాడు. విభజన సమస్యలను కలిసి పరిష్కరించుకుందాము, తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకారానికి ముఖాముఖి చర్చలు అవసరము, మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్న మా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరపున చంద్రబాబును ఆహ్వానిస్తున్నామని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెనుకెల్లో విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వతంత్రం అనంతరం 4వసారి సీఎం బాధ్యతలు చేపట్టిన నేతల్లో మీరు ఒకరంటూ చంద్రబాబును కొనియాడారు. చంద్రబాబు శక్తివంతుడు, ఆయనపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉంది. 7 మండలాలను సీలేరు ప్రాజెక్టు రాష్ట్రాన్ని దక్కేలా బాబీ ఒత్తిడి తేవాలి. ఇరు రాష్ట్రాల సీఎం భేటీ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ సూచన. ఏపీలో పేదలకు ఉచిత ఇసుక విధి విధానాల తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశము. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందేనని వెల్లడి. పేదల గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని సర్కార్ భావించింది. ఇందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. 2014-19 కాలంలో ఇసుక విధానం ఎలా ఉంది, పేదలకు ఎలాంటి మేలు జరిగింది, 2019-2024 వరకు ఇసుక అమ్మక విధానం ఎలా ఉంది, ఎవరు లబ్ధి పొందారు, ప్రభుత్వానికి జరిగిన నష్టము, పేదలకు గృహ నిర్మాణానికి జరిగిన నష్టము అంచనా వేయాలని ఆదేశించాడు. మా సమస్యలు రేవంత్కి చెప్పండి, లోకేష్కు క్యాబ్ డ్రైవర్ వినతి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో తమ సమస్యను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలని మంత్రి లోకేష్కు హైదరాబాద్లో ఉంటున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. లోకేష్ రోజు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఈ క్యాబ్ డ్రైవర్లు మంగళవారం హాజరై తన సమస్యను విన్నవించారు. ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు గడువు పూర్తి కాగానే హైదరాబాద్లో తమపై వేధింపులు పెరుగుతున్నాయని, తాము ఇప్పటికే లైఫ్ అండ్ ట్యాక్స్ చెల్లిస్తే ఇప్పుడు మరోసారి తెలంగాణ రాష్ట్రానికి చెల్లించాలని అధికారులు విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. ఇదేనండి, మన ఆంధ్రప్రదేశ్లో ఇసుక కూడా ఫ్రీగా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఇలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండకూడదో జగన్ నేర్పించాడు. పరిపాలన ఎలా ఉండాలో మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సరండి. ఎందుకంటే అతని యొక్క ప్రజల కోసమే బతుకుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. తన కోసము ఇల్లు కట్టుకోవాలా, అది కట్టుకోవాలా అనే ఆలోచన ఉండదు. ప్రజలు బాగుండాలని ఒక ఇల్లు చాలు అనుకుంటారండి. సొమ్ము దాచుకున్నాం, దోసుకున్నాం అనే లెక్క లేకుండా ఒక పద్ధతిగా ప్రజల కోసమే బతుకుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో శర్మిల. వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలకు రాండి, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎంకు బట్టికి శర్మిల ఆహ్వానము.
ఈ నెల 8న జరిగే వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను తప్పనిసరిగా రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఏసీసీ షర్మిల ఆహ్వానించారు. మంగళవారం సీఎం నివాసానికి వెళ్ళిన ఆమె ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అలాగే ప్రజాభవన్కి వెళ్ళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఆహ్వానించారు. వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను విజయవాడలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహిస్తున్నామని, పార్టీల అతీతంగా అందరూ రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, అగ్రనేత సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నేతలు ప్రముఖులు హాజరై వయస్సుకు ఘనంగా నివాళులు అర్పించినట్లు మంగళవారం పర్యటనలో ఆమె వెల్లడించారు. చూడండి, రాజశేఖర రెడ్డి 75వ వేడుకలు, జయంతి వేడుకలు అండి. ఎందుకంటే అతను కూడా మంచి లీడరేనండి. 10 మందికి అన్నం పెట్టాడు, మేలు చేశాడండి. కానీ జగన్ అంత దుర్మార్గంగా మటుకు ఎవరు ఉండరండి, ఏ సీఎం ఉండరండి. కానీ రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిల గారు బాగా కష్టపడుతున్నారు. తన పదవిలో తాను దూసుకుపోతూ కార్యక్రమాలు చేసుకుంటున్నారండి. కాబట్టి ఎవరైనా సరే మంచి చేస్తే మంచి అనాలి, చెడు చేస్తే చెడు అనాలి. రాజశేఖర రెడ్డి లెక్క పరిపాలించాలి. జగన్ అట్లా పరిపాలించలేదండి. జగన్ అంతా రాష్ట్రాన్ని నాశనం చేశాడండి. రాజశేఖర రెడ్డి గారు మంచిగా చేశాడు. ఆరోగ్యశ్రీ కానీ 10 మందికి పేదలకు చూశాడు బాగా. అది మనం ఒప్పుకోవాలండి. ఏ పార్టీ అతీతంగా అని కాదు కానీ ఒప్పుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయలేదండి. ఆయనంతా స్వార్థం ఉపయోగించాడు. బంధువుల కోసం సీఎం అయ్యాడు. ఇసుక అన్నిట్లో దోసుకున్నాడు. మొత్తం వేల కోట్లు తిన్నారండి. మీరు ఆలోచన 60 మంది సలహాదారులు పెట్టుకున్నాడండి జగన్ గారు. ఎందుకంటే 60 మంది సలహాదారులు మీరే ఆలోచించండి. పని వాళ్ళలో ఎవరన్నా చదువుకున్న వ్యక్తులు, పేదవాళ్ళని ఎవరైనా సలహాలు పెట్టుకున్నారా? చదువుకున్న వాళ్ళు లేరా? మంచి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు లేరా? సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఆయన సలహాదారు దేనికండి? ఆయన చెప్పండి. న్యూస్ పేపర్లో ఏదో చేసుకుంటే ఆయనకి ఎందుకండి? అన్ని వేల కోట్లు, 150-200 కోట్లు ఆయన తినేసినారంటే వాళ్ళతో ఫ్యామిలీ, ఇంకా మిగతా ఉండే సలహాదారులు చూడండి ఎట్లే. అందుకనే జనాలు ఇసుకొచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం మనకు వద్దు అని ప్రజలు ఇసుకపోయి చంద్రబాబు నాయుడు లాంటి సీఎం కావాలని ఓట్లు వేశారండి. చంద్రబాబు నాయుడు అన్ని విధంగా దూసుకుపోతున్నాడు. అమరావతి 1 ఇయర్లో చూడండి, అమరావతి కలకలలాడిపోతుంది. మంచిగా చదువుకున్న వాళ్ళకి జాబులు వస్తాయి. మంచి పొజిషన్కు మన ఆంధ్రప్రదేశ్ వెళుతుందండి. కాబట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.